హాయ్ అండి, ఈరోజు నేను ముంత మసాలా చేస్తున్నాను. ఇందుకోసం సన్నగా తరుముకున్న క్యారెట్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నానండి. కొంచెం కొత్తిమీర, అలాగే టమాటో నేను లోపల గుజ్జు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే హాఫ్ కీరా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము బాణీ పెట్టుకొని మురుమురాలను వేయించుకుందామండి, ఆయిల్ లేకుండా. చూడండి, మురుమురాలను వేసుకున్నాను. ఇప్పుడు మనం లైట్గా వీటిని వేయించుకుందాం. అంటే మనం వేయించుకుంటే ఏంటంటే మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది. అంటే ఇలా ముట్టుకుంటే కొంచెం మనకి విరిగేలాగా వస్తుంది అన్నమాట. సో మనం లైట్గా వీటిని వేయించుకుందాం. చూడండి, మనకి ఇలా అంటే విరిగిపోయేలాగా ఉండాలి. సో వేయించుకున్నామండి. ఇది మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న మనం కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకుందాం. ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకుంటున్నానండి. సో చూడండి, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇవి మురుమురాలు మనము వేయించుకున్నాం కదా, ఇలా వస్తాయి మనకి. సో ఇందులో మనం ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మనము ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుందాం. కొత్తిమీర, క్యారెట్, సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర మనకి ఫ్లేవర్ కోసం అండి. అలాగే టమాటోస్, కీరా, క్యారెట్ వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం మనం కారం, అలాగే సాల్ట్, ధనియాల పొడి, ఇంకా చాట్ మసాలా వేసుకుందాం. కారం, సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి, చాట్ మసాలా వేసుకున్నానండి. కారం అంటే మీకు స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. అలాగే నేను ఇంకా వేయించుకున్న పల్లీలను కూడా వేసుకుంటున్నానండి ఇందులోనే. అలాగే కొన్ని పుట్నాలు వేసుకున్నాను. ఇప్పుడు మనము మిక్స్ చేసుకుందాం. చూడండి, మిక్స్ చేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయినా సరే, లేకపోతే గీ అయినా సరే. లాస్ట్లో మనం హాఫ్ లెమన్ వేసుకుంటే అయిపోతుందండి. మసాలా మనకి రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.